అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అనేటువంటి అంశాన్ని మనము ఈ దినమున చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు మహా అభివృద్ధి అనేటువంటి పదాన్ని చూస్తూ ఉన్నాం. మహా అభివృద్ధి అంటే ఎవరికైనా ఇష్టమే. వాస్తవానికి అభివృద్ధి అంటేనే ఎంతో సంతోషిస్తాం. అభివృద్ధి పొందటం అనేది అందరికీ ఎంతో ఇష్టకరమైనటువంటి అనుభూతి అన్నమాట. అయితే మన జీవితంలో అభివృద్ధి పొందాలంటే, మన జీవితంలో మనము మహా అభివృద్ధి పొందాలంటే, మన జీవితంలో మనము అంతకంతకు ఎదగాలంటే, మన యొక్క ఆత్మీయ జీవితం అయితేనేమి, లేకపోతే భౌతిక జీవితం అయితేనేమి, మనము దినదినము ఎదిగేటువంటి వారంగా, దినదినము అభివృద్ధి పొందేటువంటి వారంగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. మనము అంతకంతకు వర్ధిల్లాలి. దావీదు కూడా తన యొక్క జీవితంలో అంతకంతకు వర్ధిల్లినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుషుల దయందును దేవుని దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. అదేవిధంగా సమూయేలు కూడా, బాలుడైనటువంటి సమూయేలు ఆయన మనుషుల దయందు దేవుని దయందు దేవుని యొక్క మందిరంలో ఉంటూ ఆయన ఎదిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము ఎరుగుదాం అనమాట. అంటే అభివృద్ధి పొందటం, వర్ధిల్లటం, తర్వాత ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక చిన్న బిడ్డను మనం చూసినట్లయితే ఏ ఎదుగుదల లేకపోతే, అభివృద్ధి లేకపోతే, జ్ఞాన సంబంధంగా కావచ్చు, శరీరం పెరిగేటువంటి విషయంలో కావచ్చు, తన యొక్క అలవాట్లు నేర్చుకునేటువంటి విషయంలో కావచ్చు, చిన్న బిడ్డ వలె ఎప్పుడు ఉంటే ఎవరు ఇష్టపడరు అనమాట. ఒక తల్లి ఒక బిడ్డ ఎదుగుదలని ఎలాగైతే కోరుకుంటూ ఉందో, దేవుడు కూడా మనల్ని ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఆత్మీయ జీవితంలో అంతకంతకు వర్ధిల్లాలని, అంతకంతకు ఎదిగేటువంటి వారంగా ఉండాలని, అభివృద్ధి పొందాలని దేవుని యొక్క కోరిక అయి ఉంటూ ఉన్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనము జీవించేటువంటి ఈ యొక్క 80 సంవత్సరములు మనము ఎదగాలని కోరుకుంటూ ఉంటే, యుగాయుగములు ఆ యొక్క నిత్యత్వములో ఉండేటువంటి ఆ యొక్క రాజ్యం కొరకు మనల్ని ఎదగాలని దేవుడు కోరుకోవటంలో పెద్ద తప్పేమీ లేదనమాట. ఎందుకంటే ఈ లోకంలోనే మనము ఇంత ఎదగాలని, ఎదుటివారికి మన అభివృద్ధిని చూయించుకోవాలని, మనము మహా అభివృద్ధి పొందుతూ ఉంటే ఇతరులు మన ఎడల ఎంతో సంతోషించాలని, వారు మనల్ని చూసి గర్వపడేటువంటి విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. అలాగుననే ప్రభువు కూడా మన యొక్క ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మీయ జీవితంలో మనము మహా అభివృద్ధిని పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇక్కడ మొదట మన స్థితి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ఉంటుందంట. తర్వాత రాన్ అది ఎలా అవుతుందంటే మహా అభివృద్ధి పొందేటువంటి స్థితిగా మన యొక్క జీవితం ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక పదం కనబడుతుందన్నమాట, అప్పుడు అనేటువంటి పదం. అప్పుడు అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో దాని ముందు వచనాలను మనం ఖచ్చితంగా చదవవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మనకు అభివృద్ధి అనేది చాలా ఇష్టం, మహా అభివృద్ధి అనేది చాలా ఇష్టం. తర్వాత మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొంచెంగా కనబడుతూ ఉండవచ్చు, చాలా తక్కువ వారంగా మనం కనబడుతూ ఉండవచ్చు. రానున్న దినాల్లో నీవు అభివృద్ధి పొందుతావు, రానున్న దినాల్లో నీవు మహాభివృద్ధి పొందుతావు అనేటువంటి మాట మనకు కనబడినప్పుడు మనం ఎంతో సంతోషించి, ఎంతో ఆదరింపబడి, ఎంతో నెమ్మదిని పొందేటువంటి వారంగా ఉంటాం. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క నెమ్మదికి కారణమైనటువంటి యొక్క మాటలు, తర్వాత మన యొక్క సంతోషానికి కారణమైనటువంటి యొక్క మాటలు, మనల్ని ఆదరించడానికి కారణమైనటువంటి ఈ యొక్క మాటలు మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే పైన ఇవ్వబడినటువంటి ఆ యొక్క మాటల్ని కూడా మనము చదవవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. వాటి ప్రకారము జీవించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. చూసినట్లయితే పైన ఇవ్వబడినటువంటి వచనాలను మనము గ్రహిస్తాం. ఒకసారి వాటిని చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలను చదువుచున్నాను. నీవు జాగ్రత్తగా దేవుని వెదకినేడలా, సర్వశక్తుడగు దేవుని బతిమాలి కొనినేడలా, నీవు పవిత్రుడవై
యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు పైన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ నీవు చేసినట్లయితే అప్పుడు నీ యొక్క స్థితి మొదట కొద్దిగా కనబడినా కూడా తుదకు నువ్వేమైపోతావంటే మహా అభివృద్ధి పొందుతావు అనేటువంటి మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కొక్కటిగా మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల. దేవుణ్ణి వెదకడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకి ఇక్కడ కనబడుతున్నది. రెండవదిగా మనం చూసినట్లయితే సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. ఇక్కడ దేవుణ్ణి మనము బ్రతిమాలుకోవాలి అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే తర్వాత నీవు పవిత్రుడవై, మన యొక్క జీవితంలో పవిత్రత. నాలుగవదిగా యథార్థవంతుడవైన ఎడల. తర్వాత నాలుగవది యథార్థత. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. అంటే ఇక్కడ మనకు 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి విషయాలు, మన యొక్క మహా అభివృద్ధికి అవసరమైనటువంటి విషయాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయించి ఉంటూ ఉన్నాడనమాట. మనము మొట్టమొదటిగా ఆయనను వెదకాలి. ఆయనను ఎలా వెదకాలి? బహు జాగ్రత్తగా వెదకాలన్నమాట. ఏదైనా పోగొట్టుకొని పోతే, ఏదైనా మనకు కనబడకుండా పోతే, ఒక విలువైన వస్తువు, ఉదాహరణకు ఒక డైమండ్ కావచ్చు, లేకపోతే ఒక బంగారు నాణెం కావచ్చు, లేకపోతే మన యొక్క జ్యువెలరీ ఏదైనా మరి పోగొట్టుకున్నప్పుడు మనం ఎలా వెతుకుతాం? అది దొరికేంత వరకు వెతుకుతామా, వెదకమా? అలాగనే అదే జాగ్రత్తగా వెదకటం అనమాట. 10 వెండి నాణెములు ఉన్నటువంటి స్త్రీని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆమెకు 9 వెండి నాణెములు ఉన్నప్పటికీ కూడా ఒక నాణెం కొరకు ఆమె దీపం వెలిగించి ఇండ్లు ఊడ్చి ఎంతో బహు జాగ్రత్తగా ఆమె వెతికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. అలాగుననే మనము పోగొట్టుకున్నటువంటిది మనము వెతికినట్లుగానే దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలంట? వెదకాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా దేవుణ్ణి ఎలా వెదకాలో అనేటువంటి విషయాలు కూడా కొన్ని వచనాలను మనము రెఫరెన్స్ మాత్రం చెప్తాను, తర్వాత మీరు ఆ యొక్క వచనాలను చదువుకోవచ్చు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మీకు దొరుకు కాలంలో ఆయనను వెదకాలి. అంటే దేవుణ్ణి వెదకటానికి అవకాశం లేనటువంటి కాలం కూడా రాబోతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నీకు సమీపంగా ఉన్నాడో, ఎప్పుడైతే నీకు అందుబాటులో ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే నీకు దొరుకుతాడో అప్పుడే నీవు వెదకాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. యాకోబు తన యొక్క జీవితంలో మోసగాడైనప్పటికీ కూడా అలాగుననే దేవుని యొక్క ఆశీర్వాదాలను, ఆ యొక్క జ్యేష్ఠత్వం యొక్క విలువను ఎరిగినటువంటి వాడై బహు జాగ్రత్తగా ఆయన దొరికేటువంటి ఆ యొక్క సమయంలోనే ఆయన వెతికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. ఇంకా విశదీకరించడానికి సమయం లేదు కనుక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 1వ వచనంలో దావీదు భక్తుడిని అక్కడ చూస్తాం. ఆయన అరణ్యంలో తను ఉన్నప్పటికీ కూడా, అరణ్యం అంటే కష్టాలు, దుఃఖాలు, అవమానాలు, తర్వాత తను ఎంతో ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన వేకు అని అక్కడ వెతికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. నా దేవా నీ వేకు అని నిన్ను వెదకెదను అనేటువంటి మాటను అక్కడ రాయించి ఉంచాడనమాట. అంటే వేకునే వెదకాలి దేవుణ్ణి. అసలు వెదకడం అంటే ఏంటి? దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ఆ చదువుచున్నటువంటి వాక్యాన్ని ధ్యానించాలి, గ్రహించాలి. దేవుడు ఈ దినమున నాకు ఎలాగునా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, ఆయన ఎలాంటి కార్యం నా జీవితంలో చేయబోతూ ఉంటూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని, దేవుడు దయగలవాడని, దేవుడు అద్భుతములు చేయగలవాడని ఆయనకు లేని పేరంటూ లేదు. అయితే ఈ దినం దేవుడు ఎలా నా జీవితంలో పని చేయనై ఉంటూ ఉన్నాడు, ఈ దినం ప్రభు నాతో ఏం మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి అనుభవం, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ధ్యానించుకొని దేవుని యొక్క వాక్యం ఏదైతే సరి చేసుకోమని చెప్తూ ఉందో ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకునేటువంటి అనుభవం,
వేకువ జామునే కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. వేకువ జామున వెతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ యొక్క మహా అభివృద్ధికి అది మూలమై ఉంటూ ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే మగ్దలేని మరియా యేసు ప్రభువును వెతికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. ఆమె ఎలా వెతుకుతుందంటే కన్నీటితో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నట్లుగా అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము 15వ వచనంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవుణ్ణి ఎలా వెతకాలంటే కన్నీటితో వెతకాలి. దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే దేవుణ్ణి అడిగి మరి ప్రభువా నాకు ఇది అర్థం కావట్లేదు అని అది దేవుడు తెలియజేయకపోతే నేను ఏదైనా తప్పు చేశానా అన్ని యొక్క తప్పును ఆయన సన్నిధిలో కన్నీటితో ఒప్పుకొని ప్రభువు నీతో మాట్లాడేంత వరకు ప్రభువుని నీవు వెతికినప్పుడు ఆయన దొరికేంత వరకు నీవు ఆయన సన్నిధిలో ఆయనను వెదకవలసినటువంటి దానవై ఆయనను వెదకవలసినటువంటి వారమై మనము ఉంటూ ఉన్నామన్నమాట. ఇది దేవుణ్ణి వెదుకుటలో దేవుని యొక్క వాక్యంలో మనకు ఇవ్వబడినటువంటి అంశములు. దేవుణ్ణి మొట్టమొదటిగా జాగ్రత్తగా వెదకాలి. రెండవదిగా దేవుణ్ణి మనము ఎలా వెదకాలి అంటే ఆయన దొరుకు కాలంలో మనము వెదకాలి. తర్వాత మూడవదిగా వేకువని ఆయనను వెదికేటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా కన్నీటితో ఆయనను వెదికేటువంటి వారంగా ఉండాలి. తర్వాత రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే దేవుణ్ణి బతిమాలుకోవాలి. ఈ యొక్క బ్రతిమాలుకొనుట అనేది మనము ప్రార్థనా జీవితాన్ని చూయిస్తూ ఉన్నదనమాట. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగునే ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన సన్నిధిలో మోకరించి ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన సర్వశక్తి మంతుడని నీవు గ్రహిస్తూ ఉంటూ ఉన్నావా? ఆయన ప్రార్థిస్తే ఏదైనా ఇవ్వగలడు అని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నావా? ఆయనను బ్రతిమాలుకుంటూ ఉన్నావు కానీ ఆయన ఇస్తాడో లేదో అని అనుమానంగా, ఇవ్వగలడో లేదో అని సంకుచితమైనటువంటి పరిస్థితిలో నీవు ఆయనను బతిమాలుకుంటూ ఉంటే అది దేవుడు ఎన్నడూ కోరడనమాట. ఆయన సర్వశక్తుడని గ్రహించి ఆయనను ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యోసేపు తన యొక్క జీవితంలో పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. తద్వారా తను ఆ యొక్క దేశానికి ఒక అధికారిగా చేయబడుతూ వచ్చాడు. అలాగున మన యొక్క జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించేటువంటి శోధనలు, శత్రువు తీసుకుని వచ్చేటువంటి శోధనలు, పరీక్షల్లో మనం ఏం చేయాలంటే మన యొక్క పవిత్రతను మనము కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా మనము యథార్థతను చూస్తూ ఉంటున్నాం. మన యొక్క జీవితంలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము ఇంట్లో ఎలా జీవిస్తూ ఉంటామో బయట కూడా అలాగే జీవించాలి. లోపల ఏదైతే తలస్తూ ఉంటామో బయటికి కూడా అదే మాట్లాడాలి. అదే యథార్థత. ఇలాంటి యథార్థతనే ప్రభువు మన జీవితాల్లో కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క 4 లక్షణాలు మనం కలిగి ఉంటే తప్పకుండా మన జీవితంలో ఇప్పుడు నీకు మొదట మన స్థితి కొద్దిగానే కనబడుతూ ఉండవచ్చు, కానీ తుదకు నీవేమైపోతావంటే మహా అభివృద్ధిని పొందుతావు. భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధిని పొందుతావు, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని కూడా నీవు పొందుతావు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క 4 అంతల అనుభవాలను మన యొక్క జీవితంలో కలిగి మనము మన స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పటికీ ఆ యొక్క స్థితిని బట్టి మనము చింతించకుండా దేవుడు చెప్పినట్లుగా మనము కొనసాగినట్లయితే తప్పకుండా మనము మహా అభివృద్ధిని పొందేటువంటి వారంగా ఉంటాము. అలాగున ఆయన సన్నిధిని మనం వెతికినటువంటి వారమై, ఆయనను బతిమాలుకున్నటువంటి వారమై, పవిత్రతను కాపాడుకుంటూ యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారమై ఆయన చేత మహా అభివృద్ధిని మనము పొందటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగముని చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట క్రొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.